లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనంతా ఆ దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయా భక్తుల ద్వారా వ్రాయించి మాట ఈరోజు నీ కోసము నా కోసం ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందియేనా అని ఆయనను యేసు ప్రభు వారిని అడగగా ఆయన వారిని చూసి అప్పుడు యేసుక్రీస్తుల వారు వారిని చూసి అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. మీరు గమనించండి దాన్ని. ప్రభు రక్షణ పొందినరి చాలా తక్కువ మందికి ఇచ్చేప్పుడు ఇచ్చారా యేసు ప్రభు జోలి మిసి ఏనాది మీరు ఇరుకు ద్వారం ఇచ్చి ఈ ద్వారము జియ్యి ఉన్నాయి, చాలా ఇరుకుగా మన్నే వెడల్పుగా విశాలముగా ఇల్లే. మరి మారు జాగ్రత్తగా నడిగిన ఇచ్చి అన్ని జీవితం మారు జాగ్రత్తగా నడిగినాయి. మీరు వేస్తుంది కథ జీవితకి ఇచ్చాని ఇరుకుగా మని అప్పుడు జియు ఛాయిగా మని అప్పుడు మంగ తాకలతకి కుదురుబాటు ఇలా అప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. చాలా జాగ్రత్తగా మరో తాకలతకి మరో సిద్ధమన్నాయి. మరి హైవేలు ఏమని అప్పుడు జాగ్రత్తలు మరి నాకు తీసుకుంటున్నాయి. నీ గడక పట్ట హచ్చేదికి పర్వాలే, నేను ఏనాయి హచ్చేదికి పర్వాలే, నేను హజేతోతి నేను పక్కన జారొత్తి పడిపోయేది విశాలం గమనే నేను ఏనా రేటు ఏనా హచ్చివా విశాలం గమనే కాదు. ఇంకే ఏ ప్రమాదం ఇల్లే, నేను ఏ జాగ్రత్తలు నేను తీసుకుంటుని అవసరత ఇల్లే. కానీ ఇరుకు ద్వారంలో మాత్రం నేను ప్రవేశించినప్పుడు, నేను తాకినప్పుడు, నేను వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. ఒకవేళ జారిపోయా పడిపోయా అంబుల, ఒకవేళ నన్ను తాకల ఆటో హజర్ ఆటో అంబుల చాలా టెన్షన్గా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెంచుకుంటాం. మరో హజర్తకి ప్రయత్నం కిన్నాయి చక్కగా వేసి కదా. ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందియేనా? ఇది యేసు ప్రభు అడగలి, యేసు ప్రభు నా చేసి అడగగా యేసు ప్రభు ఎవరని ప్రశ్నించుతారా ఇరుకు ద్వారమున మీరు ప్రవేశింప పోరాడుడి. ప్రవేశించాలి మీరు హచ్చతకు మీరు ప్రయత్నం కిదు మీరు ట్రైకిదు మనిషి. ఇంకా నెక్స్ట్ అనేకులు ప్రవేశింపచూతురు. చాలా మంది ప్రపంచంలో చాలా మంది హజరతకి ఇరుకు ద్వారమున హజరతకి ప్రయత్నం కిన్నరి ట్రై కిన్నరి వారి వలన కాదని, కానీ ఏ అనేకులు వలన ఏ ఇరుకు ద్వారంతో హజరతకి ప్రయత్నం చాలా మంది కిన్నరి, కానీ ఎవరి వలన ఏం చేసి ఇంకా ఇంటి యజమానుడు అంతేనా? చాలు. ఇరుకు ద్వారం ప్రవేశించు వారు ఎంతమంది? చాలా కొద్ది మంది ఎక్కువ మంది ఇరుకు ద్వారం ప్రవేశించినరి. ఇలా ఈరోజు నేను నాను మారు మని లేకి కొద్ది మంది మాత్రమే ప్రయత్నం కిన్నరి, హజరతకి ప్రయత్నం కిన్నరి, అనేక మందికి ప్రయత్నం కిన్నరి, కానీ వారి వలన ఈ వాక్యం వచ్చింది. మరి కొద్ది మంది మీరు ప్రయత్నం మీరు కింది చేస్తున్నారు, ప్రయత్నంలో మరమన్నాయి మీరే నాకు కాజీదరి ఇరుకు ద్వారం మరో ప్రవేశించాలి మరో ప్రయత్నం కలగా మరమజానాయి. చాలా మంది మాపు రాజధాని ప్రయత్నంలో మన్నాయి బలిజాలతాయి, కానీ మా వల్లకి వాక్యం విషయం ప్రకారంగా మరతాక అప్పుడు మా వల్ల అంబర్చి తాకినకి వల్ల ఆనే. కాబట్టి రక్షణ పొందినది కొద్ది మందియే. కాబట్టి నాకు అజ్జిది నాని నాకు అజ్జి రక్షణ పొందువారు అనేకులు బైబిల్ విషయలే చాలా కొద్ది మంది. అబద్ధ సాక్ష్యంలో ఎక్కువ మంది, అమ్మి మోసం అనే చాలా మంది, అమ్మి త్రాగుడు బానిస ఎక్కువ మనకి ఎదురు చాలా మంది, అంబీజికి అబద్ధ సాక్ష్యంలో ఎక్కువ మంది డోయినారు, అబద్ధంలో చెడిపోయే విషయంలో చాలా ఎక్కువ మంది డోయినారు, నీతిలో పరిశుద్ధతలో చాలా తక్కువ మంది డోయినారు. మీరు లోకపరంగా మీరు అబ్జర్వేషన్కి ఎత్తి ఖచ్చితంగా చదువుజాహాజానే ఇచ్చి సత్యంకి తొక్కాలిచ్చి బలం మర్చింది, లోకు మర్చింది, కానీ సత్యమే ఎప్పటికీ. కాబట్టి వాక్యం మారో వెంజాలకి మరో వార్తాయి కదా నీజు వాక్యం వెంజాలి వాక్యం మారో
వాక్యం జాగ్రత్తగా మరవింజ మా మనసుత మచ్చినే మన ఇచ్చి మారో గ్రహించి తీందే మా మనసుత రొయ్యినే లేదా రొయ్యే వాక్యం రొయ్యే కాబట్టి మారో ఏనాహి మంచి నైకి ఏనాహి ఆలోచించి నైకి ఏనాహి వచ్చి వాక్యం మరల ధ్యానించి నైకి మారో ఎస్ఏ గారు రాచినేసి తన గ్రంథంతో ఒక విషయం దేవుడు రచకినేసి ఏ మాట మతయ్య గారికి రాచినేసి ఏ మాట జ్ఞాపకం కినేసి కొత్త నిబంధన ఏ మాట మరో నివేస్తాం కానీ మామూలుగా నివేశించాయి కానీ 13వ అధ్యాయంలో 15వ మాటతో మనిషినికి సభ్యులు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతులు కానీ చూడరు అర్థమైనాయి మీరు వెంజలు వెంచినాయి కానీ పాటించాసలు నా లెక్కే మా హృదయంతో వెంచి ఇచ్చొద్దిన వచ్చి వాక్యం కహిలా అసలు నా లెక్కే కదా వచ్చి వచ్చి మరొకిన్నాయి కానీ ఏనా హిలేచి ఇదిగో ఎస్ఐ గారు ఇచ్చాయి కరెక్ట్ సరిపోయాది జన మా జీవితాలలోనే మన చివరి మాటలు మరో విన్నాయి కాబట్టి నిజు వాక్యంతి మరో నేర్చుకోవడానికి ఇంకా హత్తులో నోకిత యేసు నా నిమిత్తం నా గురించి లోకు బరజాన మిమ్మ నా గురించి అమాతరించి బ్రతికింజరికి క్షమకింజరికి బరజాన మిమ్మ దూషించనేది మిమ్మ హేళనగా మాట్లాడనేది అనేక రకాల నిందల పాలుకి అనేది కాబట్టి మీ మీద చాలా అపవాదపు మాటలు చెడ్డ మాటలు పలకనేది జోలనేది ఇంజనీర్స్ కదా మాప్పుడు కాబట్టి జోలనేరికి ఖచ్చితంగా జోలనేది ఈ రోజుల్లో మన ఒంటరిగా మనం మిగిలిపోయేదంతకి కారణం వస్తుంది ఏనాటికి మరి మిగిలిపోయాచాయి 3 4 మరి మిగిలిపోయాచాయి మంచి మేత మరి తాన కోటి గాని గొర్రె గాని హలమయ్యని పుణ్య మంచిగా సినికిని కుటుంబంలో గొత్తి మనిషి కానీ పనివాడు కానీ మనిషిని జరుపునేసి అసలు పునోసి మీరు గమనించారు మీరు అంతే నాకు మాకు అవసరం లే ఇది చక్కటి వాక్యము ఎంతో కొంత మరో పావువంతగా మరో విషయాలకు ప్రయత్నంకి మా కష్టంతో బట్టి ఇచ్చక విషయాలకు ప్రయత్నంకి అయినప్పుడు ఇచ్చక నీ వాక్యం తెలియజేయడానికి ఇష్టపడి వరకు ఎక్కువ హాజరు ఇచ్చి ప్రయత్నం వల్ల మన్నే కానీ వారి వలన కాదు చాలా లోపాలు మనలే నలవేస్తాయి ఇదే వారి వలన కాదు ఏనా తగ్గించి ఇచ్చక సత్య వాక్యం కాదు అలా దూంజి దూరంగా మరమర్చి మా వల్లానికి అమర వల్లానికి అమర వల్ల కాబట్టి వాక్యం వచ్చింది కాబట్టి చినికిదు యేసు నిమిత్తం మారో ఆ రోజుల్లో యేసు నిమిత్తం తండ్రి నిమిత్తం ప్రవక్తలు ఒంటరి జీవులు ఆలోచనకి ఇది అపోస్తలులు ఒంటరి జీవులు ఆచరి అందులో ఎక్స్ట్రా ఎడిషనల్ పౌలు గారు అపోస్తలుడు యేసు ఒంటరి జీవి ఆచరి పౌలుతోనే సహకారులు ఎవరు ఉంటారు జీవులు ఆచరి సతకిజోయి చాలా మంది నిజ క్రైస్తవులు ఒంటరి జీవులుగా ఆహాచరి ఏనాతకి ఒంటరి జీవులుగా ఆహాచరి లోకు పిస్తుస్తప్పుడు ఒంటరి జీవి అన్నాయి కుటుంబం పిస్తుస్తప్పుడు ఒంటరి జీవి అన్నాయి ఏనాతకి ఒంటరి జీవి అన్నాయి ఏనాతకి లోకు పిస్తుస్తాను కుటుంబం పిస్తుస్తాను సమాజం తర్పిస్తుస్తాను మమ్మ అందించేకి దేవునికి నువ్వు ఇష్టడవైతే సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే సత్యం తరపున నువ్వు పోరాడగలిగితే నిలవగలిగితే అప్పుడు నువ్వు ఒంటరి జీవి అయిపోతావు ఉట్టి వరకైనా అతనికి ఒంటరి జీవి కదా నీ లోక సంబంధమైనట్టుగా ప్రవర్తించినప్పుడు లోక సంబంధ రీతిగా నువ్వు మాట్లాడినప్పుడు లోకమైన గుర్తొస్తానే లోకానికి ప్రత్యేకంగా మరో మాట్లాడినాయి కాబట్టి మరో నేర్చుకుంటున్నాయి కాబట్టి విషయనాయి కాబట్టి లోక సంబంధులు అతి ప్రతి మనిషి మమ పక్కన పెట్టేస్తాను వాక్యం వాళ్ళ విషయనే కదా అతకి వేరు అతనికి కారణమైన అతకి మారో లోకంకి దేవుడు మమ్మ వేరుకి అతిసి ఏర్పాటుకి అతిసి కాబట్టి లోకము మమ్మ
పక్కన పెట్టేస్తే మంగే ఖచ్చితంగా మంగే అర్థమాయించిన వాక్యాన్ని బట్టి లేకపోతే నాకు లోకమమ్మ ఏకకి అనే లోకమమ్మ వేరు కాస్త తెచ్చి మహాపూర్వమ్మ వేరుకి ఎత్తి లోకంటిలే కాబట్టి లోకము మమ్మ లెక్కకి హింజే కేర్ హింజే లోకం సరేనై లోక్ మా చుట్టుపక్కల మన్నారి నా ఇంత మన్నారి ఇವರು మమ్మ కేర్ హింజోరు లెక్కకి హింజోరు మార్చుకే బైబిల్ కదా సానై మరి మమ్మ అయినా అంత కేర్ హింజోరి ನೀನು ಸಂಜೆ ಬೈಬಿಲು ನಾನು ಸಮಯ ಬೈಬಿಲು కానీ ನಿಂಗೆ ನಚ್ಚಿపోదు ನೀನುకి ಹಿಂಜೆ ನಂಗೆ ನಚ್ಚಿపోదు ನಾನುకి ಹಿಮಾಯ್ ನಿಂಗೆ ಅರ್ಥమైతే ನೀನು ವಿಷಯ ನಂಗೆ ಅರ್ಥమైతే ನಾನು ವಿಷಯಮಾಯ್ అసలు ఇంత గమనే రైట్ ఒక వాస్తవం పునాది పరిస్థితులు ఈ రోజుల్లో క్రైస్తవులకు దుష్టుడు గుడ్డితనం కలిగజేస్తుంది కాబట్టి ఇవ మహాపురుకి ఇష్టడు అత్యంత నేను ఒంటరి జీవి అది లోకం నేను అపిస్తున్నానే ఎప్పుడు ఒంటరి జీవించి మహాపురు నేను ఎప్పుడు ఇష్టపడతేసికి ఎప్పుడు వచ్చి నిజంతో నేను నేర్చుకోవడానికి వాదికి అప్పుడు దేవునికి దగ్గర అది మహాపురు నీకే దగ్గర ఎత్తి నేను ఒంటరి జీవిగా అది నీ కుటుంబం నేను అపిస్తున్నానే కథకి జోడి తర్వాత బయట సమాజపు వారు నేను అపిస్తుండ్రి ఒంటరి జీవి ఆహాజీ ఇంకో ఎక్కువ కాస్తాను మేము శ్రమలు కానీ మా పాలు కాస్తానే లోకం నేను ఊరుకుంటానే మహాపురు ఇష్టపడితే భూమి మీద అంబాసి బ్రతికితిలేకి బైబిల్ గ్రంథంలో ఇల్లే కైను హేబేలు గురించి మన ఆలోచనకి తప్పుడు తమ్ముడైనటువంటి హేబేలు అర్పణ దేవుడు ఇష్టపడితే మరి అన్నయ్య చంపేశాడు అంటే మహాపురు ఇష్టపడితే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఇచ్చ గొప్పగా పొగిడితే ఈయన స్వామి అపోస్తులు అయిన ఆశ్చర్య ప్రారంభ సంఘ క్రైస్తవులు అయిన ఆశ్చర్య అసలు మంగళ మంచి చావు మనకి మంచి బ్రతుకు మంగళ మనకి ఎప్పుడు చీతూతే మరమన్నాయి చెత్త కుప్పతల సమానత్వం మన జీవితాలు సమాజానికి లోకానికి ఇతర మనుషులకు అయినను నువ్వు ధనవంతుడవే తెలిసి ఇది చాలా మంది ఈ మహాపురు భరోసా మనకి చాలు ఇంత గొప్ప మాట మా గురించి బలంగా మంగ ఇచ్చక హామీ జనిసి ఇది మంగ చాలు లెక్కకి అయితే మంగ నాతకి ఇది స్థిరమైన నివాసం ఈ లోకం కాదు కదా ఎందుకు భయపడాలి కొంతవరకు శ్రమ ఒకసారి బైబిల్ గ్రంథంలో మారుసినికిను లోకస్వార్త డైరెక్ట్గా మన అర్థంలో లోకస్వార్త సినికి ఒకసారి లోకస్వార్త 6వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మారో బైబిల్ గ్రంథంతా మారు సినికి నోకిత జల్దకి ఇంకా ప్రయత్నం మారుకిన్నో 6వ అధ్యాయము మంచి మా గురించి దేవుడు మాట్లాడినారు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మారో ధైర్యం కలగా చేయడానికి మారో లోకుకేర్ హింజోరి లోకువాహిలోరి అవసరత మంగి ఇల్లే ఏనే అవసరత ఇల్లే మంగి దేవుడు మా పక్షాన మన్నేసి హింజల్తకి ఈ వాక్యమే మంగి చాలు ఒకరోజు ఈ జీవితము ఈ బ్రతుకు మహాపురు మంగి హియనిసి మనకి ఆనందించి తినే మనం లోకు మంగి ఇప్పుడు ఆకలి గురించున్న మీరు కొండ మీద యేసు స్వామి ప్రసంగంకి జింసి ఇప్పుడు మీరు ఆకలి గురించున్న మీరు మీరు హక్కి అయినత్తరి మీరు ధన్యులు మీరు ధనవంతులు కదరి మీరు ఆశీర్దింపబడితరి మీరు మీరు తృప్తిపరచబడదు మీరు హక్కితల మధ్య నుంచి మీరు అనుకోవడం జరిగి అలమట్టించి జరిగి బాధపడే జరిగి అసలు మీరు బాధపడదు మీరు చాలా చేశారు మరి ఎచ్చక తృప్తికరంగా ఎచ్చక హాయి అనిపించాలి ఎచ్చక ఆనందం ఎచ్చక సంతోషం హక్కి మరి పండేసిన తర్వాత ఎచ్చక తృప్తి వంగేవానే మీరు తృప్తి పరచబడదు ఒక దినాన్న మీరు మర్చిపోకూడదు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు మీరు నీచుడు ఈహించరు మీరు ఈ చిన్న బ్రతుకులో మీరు మహాపురు నిమిత్తం మీరు డీహించరు ఇడివి అయి కొడివి అయి మీరు మంచిగా అంటారు మరో మంచిగా అన్నాయి మీరు ధన్యులు మీరు ధనవంతులు కదరి మీరు దీవింపబడితారు మీరు ఆస్వాదింపబడితారు కాబట్టి ఇడిహి కొడి నా కోసం మీరు మంచిగా అంటారు మీరు ధన్యులు మీరు నవ్వుదురు మీరు రొన్నేచ్చు డిహించరు కదా మీరు దుఃఖపడించరు కదా మీరు కన్నీరు విడిచించారు రొన్నేచ్చు మీరు కట్టదేరి మీరు రొన్నేచ్చు రాహాదేరి ఇది చాలు మంగే ఎంతకాలం ఇంచుమించుగా వయసు ఎక్కువ అతరి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు
లేదా 25-30 సంవత్సరాలు, అంతకంటే మీరు బ్రతకోతారు. ఎంతకాలం? చాలా షార్ట్ కాలమే కదా. ఏమో మాకు తక్కువ వయసు మనమి, కానీ మాకు ఒకవేళ 5 సంవత్సరాల ఏజ్కి హబ్బుల సతకి జోయి స్థిరలోకమా కదా మాది. ఇది మా లోకం పరలోకం మంగే మన్నే లోకం కోసం మారు పోరాడిన ఏ పోరాటంలో క్రీస్తు నిమిత్తం నీ నిందలు, నీ హింసలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ అవమానాలు, కన్నీరు, ఏడుపు, బాధ, ఆకలి, వస్త్రహీనత, వస్త్రం లేకుండా, సరైన తిండి లేకుండా మరో బ్రతికి మంజానాచి కారణం నీ కుటుంబం కోసమా, ఇతరుల కోసమా, ప్రభు కోసమా, రాజ్యం కోసం, నిత్య జీవం కోసం. రెడీయా? కండ్రు బొక్క బాధపడ ఎంతకాలం? కొంతకాలం. కానీ రోనేచ్చు రీతి నేను రోనేచ్చు కక్ది నిజు హక్కితోలే ఏసుకితోలే నా గురించి మీరు శ్రమపడిని, మీరు శ్రమ పొందిని, మీరు రోనేచ్చు తృప్తిపరచబడిదేది. ఈ తృప్తి మనకి చాలు. ఏ తృప్తి పొందడం కోసం, ఏ రోజు మరో ఆనందించడం కోసం ఈరోజు మరో శ్రమ పడితేందే, మరో దుఃఖపడితేందే, దుఃఖపరచతీందే, ఏ దుఃఖంతో మరో సహించితీందే. అప్పుడే కదా రోనేచ్చు నేను కక్ది, రోనేచ్చు నేను రహాది. కాబట్టి ఇంకా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మరో సినికిలో పౌలు గారు ఏనాజీసి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 9-10. మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు గాని, పౌలు గారు అంటున్నాడు, నేను సంతోషించటం లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఎందుకంటే ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందకుండానట్లు దైవ చిత్తానుసారముగా, అది దేవుని చిత్తానుసారముగా దుఃఖపడితిరి. మీరు దుఃఖపడ్డారు. మనం దేవుని చిత్తానుసారముగా మనం దుఃఖపడాలి. దేవుని చిత్తానుసారముగా దుఃఖపడుతుండాలి. మనం దుఃఖపడాలి. ఇంకా నెక్స్ట్ దేవుని చిత్త ప్రకారంగా మనం దుఃఖపడాలి. చిత్తానుసారమైన దుఃఖము, దేవుని ఇష్ట ప్రకారమైనటువంటి దుఃఖము, బాధ నీకు నీకు నాకు మన అందరికి దుఃఖపడుతున్న మన అందరికి రక్షణార్థమైనదని, రక్షణార్థమైన మారు మనసు నిన్ను నన్ను దయచేస్తుంది. అంటే రక్షణార్థమైనటువంటి మారు మనసు నీకు రావాలి అంటే నీ కష్టం, నీ బాధ, నీ కన్నీరు, నీ ఆకలి దప్పులు ఈ దైవ చిత్తానుసారముగా నువ్వు శ్రమ పొందాలి, బాధపడాలి, కష్టాన్ని నువ్వు అనుభవించాలి. అప్పుడు దానికి తోడుగా వచ్చే శ్రమలకు నువ్వు ఓర్చుకుంటూ నువ్వు మార్పు పొందగలిగితే ఆ మార్పు రక్షణార్థమైనదిగా ఉంటుంది. ఇంకా కింద మాటలు చదవండి. ఈ మారు మనసు దైవ చిత్తానుసారమైనటువంటి ఈ మారు మనసు నీకు ఇంతకాలం దుఃఖపడుతున్నా నీకు దుఃఖాన్ని పుట్టించదట. అయితే లోక సంబంధమైన ఈ ఇహలోక సంబంధమైన ఈ దుఃఖం అయితే అది చావులోనికి, 2వ మరణానికి తీసుకుని పోద్దట. 2వ మరణానికి నిన్ను పాలు చేస్తుంది. ఎంత దుఃఖం అక్కడ, ఎంత ఏడుపు, ఎంత పండ్లు కోరుకుంటా, ఏడుపు పండ్లు కోరుకుంటా, అచ్చటం ఉండదు. ఎంత దుఃఖం, ఎంత బాధ, దుఃఖాన్ని పుట్టిస్తుంది. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు అయితే నిన్ను సంతోషపరుస్తుంది, నిన్ను ఆనందింపచేస్తుంది, నిన్ను ఒకరోజు నవ్వేటట్టుగా నిన్ను చేస్తుంది. ఏ మారు మనసు అంటున్నారు? దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు అయితే. మరి మారు మనసు రావాలంటే అంటే దేవుని పనిలో నీకు శ్రమలు రావాలి. ఆ శ్రమలలో నీకు వచ్చే మారు మనసు నిన్ను ఏం చేస్తుంది? రక్షణలోనికి నిన్ను నడిపిస్తుంది. నేను ఒకరోజు నవ్వేటట్టుగా చేస్తుంది, ఒకరోజు కాచిన కన్నీరును తుడిచే రోజునిస్తుంది.
ఎందుకు భయపడాలి? ఎందుకు బాధపడాలి చెప్పండి? మన అందరూ కూడా ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావు. ఎవరి నిమిత్తం చెప్పండి? కుటుంబం నిమిత్తమా, భార్య నిమిత్తమా, భర్త నిమిత్తమా, ఎవరి నిమిత్తం ఈరోజు నువ్వు ఒంటరి జీవిగా నువ్వు బాధపడుతున్నావు? ఎన్ని శ్రమలు వచ్చినా ఎవరు మనం ఓదార్చేవారు లేనట్టుగా మనం దిక్కు లేని వరకు మనం మిగిలిపోయాం పెట్ట కుప్పగా. ఎందుకు మిగిలిపోయాం? ఎవరి నిమిత్తం? దేవుని కోసం మిగిలిపోయాం. ఆయన చిత్త ప్రకారంగా ఈరోజు వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం, మనం వింటున్నాం. మనం పని కూడా జరిగించడానికి ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు మనకు బయట సమాజపు వారిలో నుంచి వచ్చే శ్రమలను మనం వచ్చుకుంటే, మనం సహించుకోగలిగితే, అప్పుడు మనకు నిత్య జీవం మనకు కలుగుతుంది. నిత్య జీవం రావాలంటే టూరకు మనకు రాదు. ఇంకా మనకు అందరితో 10వ వచనం చదివేశారా? చదివేశారు. కాబట్టి లోక సంబంధమైనటువంటి దుఃఖం అది నిన్ను చావులోనికి నిన్ను నడిపించేస్తుంది అన్నాడు. కాబట్టి మనం మార్పు పొందవలసింది. లోక సంబంధాలుగా మనం మార్పు చెందకూడదు. లోక సంబంధంగా మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ నేను చెప్పాను. ఈ లోకపరంగా మన అందరం అది చూసారా? ఇది ఇలా మనం మారు మనసు పొందటం. ఇది ఒకరోజు సిగ్గుపడవలసినటువంటి వాటి అందు మన మనసు ఉంచి మన పునాదులు వేసుకొని మార్పు పొందుకోవటం కొంటే కనుక ఒకరోజు మరణంలోనికి దారి తీస్తుంది. ఆ మారు మనసు చివరికి దుఃఖమే మిగులుతుంది. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు అయితే రక్షణ నీకు రక్షణార్థమైనటువంటి మారు మనసు నీకు దయచేస్తుంది అది. కాబట్టి ఇంకా నెక్స్ట్ మళ్ళీ చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు కూడా చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు తొందరగా మిమ్మల్ని నేను ముఖ్యించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 40-41 కూడా చూద్దాం. మన అపోస్తలులు ఆ కాలంలో ఎంత సంతోషించారు, ఎంత ఆనందించారు. ఎందుకు మేము నియమింపబడితిమి అని ఆనందిస్తున్నారు. వారి మాటకు వారు అతని మాటకు సందర్భాన్ని సమ్మతించి అపోస్తలులను పిలిపించారు, కొట్టించిరి. యేసు నామమును బట్టి అప్పుడు కొట్టించి అంటున్నారు. అపోస్తలులతో యేసు నామాన్ని బట్టి బోధింపకూడదు. మీరు అస్సలు ఎక్కడ కూడా మీరు మాట్లాడకూడదు, మీరు బోధించకూడదు, మీరు ప్రసంగాలు మీరు చేయకూడదు ఆజ్ఞాపించి అని వారికి గట్టిగా ఆజ్ఞాపించారట. వారిని విడుదల చేసి హెచ్చరిక జారీ చేసి విడుదల చేశారు వారిని, అపోస్తలులను. ఆ తర్వాత ఆ నామము కొరకు అవమానము పొందడానికి మేము పాత్రులమని ఎంచబడినందున సభ ఎదుట వాళ్ళ ఎదుట ఎంచబడినందున ఎవరు? అపోస్తలులు సంతోషించారంట. నువ్వు సంతోషించాలి. ఈరోజు మహాసభ ఎదుట నుండి వారు వెళ్ళిపోయారు. విడుదల చేసేస్తే వారు వెళ్ళిపోయారు, ఆనందించి వెళ్ళిపోయారు. బాగా బాధారు కదా వాళ్ళని, ఎన్ని హేళనగా మాట్లాడారు కదా వాళ్ళని. ఆయన వాళ్ళు డిసైడ్ చేసుకున్నది ఏంటంటే ప్రతిదినము దేవాలయములో ఇంటింట మానక బోధిస్తున్నారు. యేసు ఎవరో కాదు, ఆయనే క్రీస్తు అని ప్రకటించారు. చాలా చెప్పారు యేసుక్రీస్తు గురించి. ఇంత గొప్పగా ప్రకటన చేశారు. మరి వీరు ఈ ప్రకటనలో ఏమొచ్చిందనమాట? దెబ్బలు, ఎన్నో శ్రమలు, ఇవంతా కూడా ఓర్చుకున్నారు, అవమానింపబడ్డారు. కాబట్టి మేము ఈ మహాసభలో మేము అందరి పక్షాన అందరి ఎదుట మేము క్రీస్తు నిమిత్తం మేము అవమానింపబడ్డానికి మేము పాత్రులమని వారు తెలుసుకొని ఎంచబడినందున వారు సంతోషంతో వారు తిరిగి వారు వెళ్ళిపోయారట. సంతోషం మనకు రావాలి. ఎందుకు దుఃఖపడిపోవాలి? ఎందుకు బాధపడిపోవాలి? మనము ఈ బయట సమాజపు వారి వలన మనము పొందబోయే శ్రమలకు సిద్ధంగా మనం ఉండాలి. వారు అవమానించే అవమానానికి మన పాత్రులముగా మన ఎంచబడిన వారమే, మన తగిన వాళ్ళమే అని
మనం గ్రహించి అనుదినము మన బ్రతుకులో ఆనందించాలి అని మనకు పాఠం మనకు అపోస్తలులు మనకు నేర్పిస్తున్నారు. ఎందుకు దుఃఖపడిపోవాలి? మేము క్రీస్తు నిమిత్తం మేము అవమానింపబడ్డానికి కానీ దెబ్బలు తినడానికి కానీ ఎన్ని శ్రమలకైనా మేము ప్రత్యేకింపబడిన వారము, మేము ఎంచబడిన వారము, నియమింపబడిన వారము అని ఆ శ్రమలను మేము సహించడానికి మేము పాత్రులము. ఒక పాత్ర, మేము ఓర్చుకునేది ఒక పాత్ర, మేము పాత్రులమని మనం ఆనందించాలి, సంతోషించాలి అని వాక్యం నాకు సెలవిస్తుంది. ఇంకా ముందుకెళ్ళిపోతే ఒకసారి ప్రకటన గ్రంథంలో ఇన్ని శ్రమలు మనం అనుభవించే ఈ శ్రమలు మన బ్రతుకులు క్రీస్తు నిమిత్తం ఒకవేళ ఏమైనా వృధా అయిపోతాయా? అసలు ఏమంటున్నాడు దేవుడు? ఒకసారి ఒక మాట చూద్దామా? ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం స్ఫూర్ణలో ఉన్నటువంటి సంఘపు దూతతో మాట్లాడుతూ వ్రాస్తున్నాడు లేక యోహాను గారు రాస్తూ అంటున్నాడు. 2వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో ఒకసారి చూద్దాం. స్ముర్నలో ఉన్న సంఘపు దూతలకు ఇలాగూ వ్రాయుము. మొదటివాడు కడపటివాడు నయ్యుండి మృతుడై మరలా బ్రతుకువాడు చెప్పు సంగతులు ఏవనగా నీ శ్రమను మీ దరిద్రతను నాకు తెలుసు, నేను తెలుసుకుంటాను, నాకు అర్థమైంది. అయినా కూడా నువ్వు ధనవంతుడవు అంటున్నాడు. నువ్వు ధన్యుడవు, నువ్వు ధనవంతుడవు, నువ్వు లేనివాడు కాదు, నువ్వు పేదవాడివి నువ్వు కావు, నువ్వు ఉన్నవాడివే అంటున్నాడు. ఈ మాట చాలదు మనకు. నీ శ్రమను నా గురించి నా నిమిత్తం జనులు మిమ్మును హింసించినప్పుడు, చెడ్డ మాటలు పలికినప్పుడు, మీ శ్రమ, మీరు పడుతున్నటువంటి శ్రమను, మీ దరిద్రతను నేను ఎరుగుదును. ఆయన అంత మాత్రాన్ని మీరు తక్కువవారా? మీరు ఏమి లేనివారా? కాదు, మీరు ఉన్నవారు, మీరు ధనవంతులే, ధనవంతుడవు అంటున్నాడు. ఇంకా కింద మాటలు చదవండి 9లో కూడా. అప్పుడు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాకయే సాతాను సమాజపు వారి వలన నీకు కలిగే దూషణ నాకు ఆల్రెడీ తెలుసు అంటున్నాడు. అంటే మనం పడే ఈ శ్రమలు వృధా కావటం లేదా? నేను ఎరుగుతూ నాకు తెలుసు అంటున్నాడు. అంటే జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రతి దానిని వ్రాసి ఉంచుతున్నాడు అని మనకు అర్థమవుతుంది. నీవు పొందబోయే శ్రమలకు, నీ జీవితంలో నీకు రాబోయే శ్రమలకు, పొందబోయే శ్రమలకు సిద్ధంగా నువ్వు ఉండు. నువ్వు అస్సలు భయపడవద్దు. నీకు శ్రమలు రావడానికి గల కారణం ఏంటంటే దుష్టుడు ఎన్నుకున్నాడు. దుష్ట సమాజపు వారి వలన వచ్చే శ్రమలను నువ్వు ఎదుర్కోవాలి, నువ్వు సహించాలి, నువ్వు తట్టుకునే శక్తి కలిగి నువ్వు ఉండాలి. ఆయన నువ్వు ధనవంతుడవే అంటున్నాడు. ఆయన ఉన్నవాడివే, లేనివాడివా? నేను ఉన్నాను అంటే లోకం నన్ను విడిచిపెట్టేసింది కాబట్టి నేను ఒంటరి జీవం అనుకుంటున్నావా? లేదు, నేను ఉన్నాను. ధనవంతుడవే నువ్వు, మనం ఉన్న వాళ్ళమే, ఇవి లేని వాళ్ళం అయితే కావు. ఆయన మన పక్షాన ఉన్నాడు, మన వెనకాల ఉన్నాడు. భయపడవలసిన అవసరం లేదు. నీ దరిద్రతను, నీ శ్రమను నేను ఎరుగుదును అని అంటున్నాడు ఆయనే. అంటే ఎందుకు భయపడాలి? దుష్ట సమాజపు వారి వలన వచ్చే ఈ శ్రమలకు ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ యాకోబు పత్రికలో కూడా ఒక మాట అంటాడు. ఇంకా తొందరగా విడిచిపెట్టేస్తున్న ఒక 3 విషయాలు నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ శ్రమలు మనకు ఎందుకు రావాలి? ఈ శ్రమలు దుష్ట సమాజపు వారి వల్ల మనకు ఎందుకు కలగాలి అంటే, ఈ శ్రమలు మనకు ఒక పరీక్ష. ప్రతి దానికి పరీక్ష ఉండాలి. నీ భక్తికి పరీక్ష ఉండాలి, నీ విశ్వాసానికి పరీక్ష ఉండాలి, నీ క్రియలకు కూడా
పరీక్ష ఉండాలి. పరీక్ష లేకపోతే దానికి ఏమి లేదు, ఫలితం లేదు, విలువ ఉండదు. కాబట్టి పరీక్ష ఉండాలి. ఈ పరీక్షలో మనం నిలవాలి, మనం ఎదగాలి, ఎదిరించాలి, నిలబడాలి. ఒకసారి చూద్దామా ఆ యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన గ్రంథము ఒకసారి చూద్దాము. ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 2, 3 ఆ తర్వాత 12వ మాట కూడా చదువుదాం. నా సహోదరులారా విశ్వాసమునకు కలుగు పరీక్ష నీకు నాకు క్రీస్తునందు కలిగినటువంటి విశ్వాసమునకు కలుగు పరీక్షను ఓర్పును పుట్టించును, పుట్టిస్తది అని తెలుసుకొని మీరు నానా విధములైనటువంటి శ్రమలలో పడినప్పుడు అది మహా ఆనందమని మీరు ఎంచుకోవాలట. నువ్వు ఎంచుకోవాలి, నేను ఎంచుకోవాలి, మన అందరం కూడా క్రైస్తవుడైనటువంటి ప్రతి వాడు ఎంచుకోవాలి. మహా ఆనందం అది. సంతోషంతో అపోస్తులు అయితే వెళ్ళిపోయారు, మహా ఆనందంతో వారు వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు మనం కూడా ఆనందించాలి, మహా ఆనందంతో. అంటే పండగ చేసేయాలి, పండగ అయిపోవాలి. చూడండి ఏమంటాడు, మరల మొదటి నుంచి చదవండి. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు మీరు అది మహా ఆనందమని మనం ఎంచుకోవాలట. దుష్ట సమాజపు వారి వలన కలిగే మహాశ్రమలు మనకు కలిగినప్పుడు మహా ఆనందం అని మనం ఎంచుకో. ఇది మహా గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి, ఇది గొప్ప అదృష్టం అని భావించుకోవాలి. మహా ఆనందం మనకు రావాలి, సంతోషం రావాలి. నీకున్నటువంటి విశ్వాసానికి కలుగు పరీక్ష గొప్ప ఓర్పును పుట్టిస్తుందట, గొప్ప సహనాన్ని పుట్టిస్తుంది, గొప్ప సాత్వికాన్ని పుట్టిస్తుంది, నిన్ను నిలబెడుతుంది. నిన్ను చాలా గొప్ప భక్తురాలుగా నిన్ను నిలబెడుతుంది. గొప్ప ఓర్పు ఏం చేస్తుంది, నిన్ను నిలబెడుతుంది. నిన్ను సహనం నిన్ను ఏం చేస్తుంది, నిన్ను నిలబెడుతుంది. నిన్ను దేనికైనా కంగారు పడక, దేనినైనా సులువుగా ఈజీగా దానిని సహించి సహనంతో, ఓర్పుతో, సాత్వికంతో, ప్రేమతో జయించడానికి నిన్ను నిలబెడుతుంది. కీడుకు ప్రతి కీడు చేయడానికి కాదు. నిలబడగలిగితే, ఇన్ని శ్రమలను నువ్వు జయించగలిగితే నువ్వు ధన్యుడవు, నువ్వు ధనవంతుడవే అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకా 3వ మాట కూడా చదివారా? ఒకసారి 3 కూడా చదవండి. 3 కూడా అయిందా? 12వ మాట ఒకసారి చదవండి. ఎంత బాగుంది. శోధన సహించువాడు, అది చూసారా? శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించాలట. నువ్వు ధన్యుడు కావాలంటే శోధనను, అంటే దుష్ట సమాజపు వారి వలన కలుగు శోధన శ్రమలు నువ్వు జయించగలిగితే అప్పుడు నీకు ధన్యత. కాబట్టి నీ మీద చెడ్డ మాటలు పలకని, నేను ఎన్ని అవమానాలకు నిన్ను ముంచేసినా, నేను ఎన్ని శ్రమలు పెట్టినా, ఎవరు నిన్ను పక్కన పెట్టేసినా, ఏం చేసినా కానీ నువ్వు ఓర్చుకోగలిగితే, సహించగలిగితే నువ్వు ధన్యుడవు అని వాక్యం సెలవిస్తుంది. అతడు శోధనకు నిలిచిన వాడై, ప్రభువా తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసాడు దేవుడు. వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు వాడు. శోధనకు నిలిచిన వాడై దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాన్ని, జీవ కిరీటాన్ని ఆయన పొందుకుంటాడట. అందుకు నువ్వు నిలవాలి, శోధనలో నిలవాలి, కష్టాల్లో నువ్వు నిలవాలి. ఇవి నీకు నీ విశ్వాసానికి పరీక్షలు. నువ్వు సహించాలి, నువ్వు జయించాలి.
ఎందుకు జయించాలి, ఎందుకు సహించాలి, ఎందుకు దేవుడు పరీక్ష చేస్తున్నాడో నీ విశ్వాసానికి జీవ కిరీటాన్ని నీకు ఇవ్వాలి కాబట్టి. ఎందుకు ఒక బహుమతిని ఎందుకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు? ఆట ఆడిపించి గెలిచిన వాడిని ఇవ్వాలి బహుమతి ఇవ్వాలంటే ఏం చేయాలి? క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో చాలా ఉన్నాయి ఆటలు, వాటిని ఆడిపించాలి. వాటిని నువ్వు నిలిచిన వాడైతే, జయించిన వాడవైతే, గెలిచిన వాడవైతే అప్పుడు నీకు గిఫ్ట్స్ నీకు ఇస్తారు, బహుమానాలు ఇస్తారు. అలాగే దేవుడు కూడా భక్తిలో తన యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసానికి పరీక్ష దుష్ట సమాజపు వారి వలన కలుగు ఈ శ్రమలలో, ఈ కష్టాలలో నువ్వు నిలిచిన వాడవైతే అప్పుడు దేవుడు తాను చేసినటువంటి వాగ్దానం ఏంటంటే జీవ కిరీటం నేను ఇస్తాను అని. ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మన జీవితంలో శ్రమలు మనం ఎదుర్కొంటున్నాం, ఆనందిస్తున్నాం, కన్నీరు విడుస్తున్నాం. ఆయన ఒకరోజు నా కన్నీరు తుడిచే దినాన నేను సుఖ జీవితాన్ని పొందుకోవాలి అని. ఇంకా చివరికి ఒక మాట బైబిల్ గ్రంథం, అదే ఆయన చేసినటువంటి వాగ్దానం. దేనికి? ఆత్మకు, శరీరానికి కాదు ఈ వాగ్దానాలు. అదే సందర్భాన్ని మరలా చూద్దాం ఒకసారి. మొదటి యోహాను సువార్త రాసిన యోహాను గారు రాసినటువంటి తన మొదటి పత్రికలో చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 25వ వచనంలో మనం ఎందుకు ఈ శ్రమను మనం అనుభవించవలసి ఉంటుంది అంటే నిత్య జీవము అనుగ్రహింతునని అనునదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము అని బైబిల్ మనం చూస్తున్నాం. నిత్య జీవము నీకు, నాకు, మన అందరికి సోదరులను జయించి నిలిచిన వానికి జీవ కిరీటం ఆయన చేసినటువంటి వాగ్దానం. అది నీ ఆత్మకు నిత్య జీవము నేను మీకు ఇస్తానని ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం. నిత్య జీవం కొరకు ఈరోజు మనం దగ్గర కాబోతున్నాం. నిత్య జీవం మనం అనుభవించడానికి మనం సిద్ధపడుతున్నాం. కనుక ఈ నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి మనం పడే ఈ ప్రయత్నంలో, కష్టంలో శ్రమలు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతాయి. వీటన్నిటిని కూడా మనం నిలవాలి. మన విశ్వాసానికి ఒక పరీక్షను మనం ఉత్తీర్ణత మనం పాస్ అవ్వాలి. మనం పాస్ అయిన వానికే ఏటట బహుమతి. ఏ బహుమతి? జీవ కిరీటం, నిత్య జీవం. వీటి కొరకే ప్రభుని నమ్ముకుంటున్నాం, వీటి కొరకే పని చేస్తున్నాం, వీటి కొరకే విశ్వాసం కలిగి ఉంటున్నాం, వీటి కొరకే మనం ఏం చేస్తున్నాం? నిరీక్షణ కలిగి ఉన్నాం వీటిని అనుభవించడానికి. అందుకే ఒకరోజు మంచి దినాన్ని మేము చూడాలనే ఆశతో చెడ్డ మాటలు పలకకుండా మన నోటిని, మన హృదయాన్ని కాచుకుంటున్నాం. కాచుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, లేకపోతే చూడలేము. కాచుకోగలిగితే చూడగలం. కాబట్టి ఎంత మంచి మాటలు మనం నేర్చుకుంటున్నామో చూడండి. మనకు మొన్నటి దినానని చెప్పాను, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11-12 మాటల్లో నా నిమిత్తం, అదే మాట అంటాడు ప్రసంగంలో, నా నిమిత్తము జనులు మిమ్మును చెడ్డ మాట పలుకున్నప్పుడు ఎల్లా మీరు ఏం చేయాలి? ఆనందించండి, మీరు సంతోషించండి, పరలోకమందు మీ ఫలం అధికమగుచున్నది. కనుక మనం ఆనందించాలంటే సంతోషించాలి. అందుకే బాగా కొట్టి వారికి ఒక పనిష్మెంటుగా బాగా కొట్టేసి వారిని బోధించకూడదు, క్రీస్తు గురించి ప్రకటన మీరు చేయకూడదు, ప్రసంగాలు చేయకూడదు అని హెచ్చరించి వారిని విడుదల చేసినప్పుడు మేము క్రీస్తు నిమిత్తం మేము ఎన్నో అవమానాలకు మేము ఏర్పాటు చేయబడిన వారు, ఎంచబడిన వారు అని వారు ఆనందించి వారు వెళ్ళిపోయారంటే కారణం మత్తయి సువార్తలో ఉన్న
మాటలే. వాళ్ళకి తెలుసు ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ నిందలో, మేము అవమానం ఈ పొందే విషయంలో మేము ఆనందిస్తున్నాం బాధపడకుండా అంటే పరలోకమందు మా ఫలం అధిక మగుచున్నది కనుక మాకు ఆనందం, మాకు సంతోషం అని సంతోషంతో వారు వెళ్ళిపోయారు. మహా ఆనందించాలి, సంతోషించాలి అని వాక్యం సెలవిస్తుంది.